హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు వీడియో చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మౌనిక గురించి గుండె పగిలిన నిజాన్ని తెలుసుకొని తప్పు చేశానని బాలుని క్షమాపణ అడిగిన ప్రభావతి. ఆనందంలో మీనా ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది, నిజంగానే తప్పు చేశాను అని చెప్పేసి మౌనిక పట్ల ప్రభావతి బాలు ముందు పశ్చాత్తాపడబోతుందా? సంజయ్ గురించి నిజాన్ని తెలుసుకున్న ప్రభావతి సంజయ్ ఏం చేయబోతుంది? అసలు మౌనిక గురించి గుండె పగిలిన నిజాన్ని ప్రభావతి ఎలా తెలుసుకుంది? అసలు సీరియల్ ఇది ఎలా జరుగుతుందని చెప్పేసి కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుంది ఇప్పుడు చూసి తెలుసుకుందాం. సీరియల్ కనుక చూసుకున్నట్లయితే సంజయ్ అయితే ప్రభావతికి ఫోన్ చేస్తాడు. మీ అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్లో జాయిన్ చేశాము, మిమ్మల్ని కలవరిస్తుంది, ఒకసారి రండి అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు సంజయ్. ఇంటి దగ్గర ఉన్న ప్రభావతి అయితే మౌనికకి ఆరోగ్యం బాగోలేదన్న విషయం తెలియడంతో అదర బెదర చాలా ఫాస్ట్ గా హాస్పిటల్కి అయితే బయలుదేరుతుంది. ఇక ప్రభావతి అలా హాస్పిటల్ కి బయలుదేరి కంగారుగా వెళ్ళడం చూసిన మీనా అయితే ఇదేంటి అత్తయ్య గారు ఎవరికి చెప్పకుండా ఇలా హాస్పిటల్ కి వెళ్తున్నారేంటి, ఏం జరుగుంటుందని చెప్పేసి వెంటనే బాలుకి అయితే ఫోన్ చేసి చెప్తుంది. ఇక బాలు ఇంటికి రావడంతోనే బాలుని తీసుకుని మీనా కూడా హాస్పిటల్ కి అయితే వెళ్తుంది. ఇందులో బెడ్ మీద మౌనిక పడుకుని ఉంటుంది. మౌనికను చూసిన ప్రభావతి బాలు మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇందులో డాక్టర్ అయితే వస్తాడు. ఈ అమ్మాయి చాలానే నిద్ర మాత్రలు మింగేసింది, ముందు మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఆ తర్వాత నేను ట్రీట్మెంట్ చేస్తానని చెప్పేసి డాక్టర్ చెప్పడంతో వెంటనే బాలు అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. డాక్టర్స్ అయితే మౌనికకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. నిద్ర మాత్రలన్నీ కూడా బయటికి కక్కించేస్తారు. వెంటనే కంప్లైంట్ ఇచ్చిన బాలు అయితే హాస్పిటల్ కి తిరిగి వస్తాడు. ప్రభావతి నిలదీస్తాడు. చూడు ప్రభావతమ్మ, అసలు మౌనికకి ఇలా జరిగిందని నీకు ఎవరు చెప్పారు, ఎవరు ఫోన్ చేస్తే నువ్వు ఇక్కడికి వచ్చావని చెప్పేసి ప్రభావతి నిలదీస్తాడు బాలు. మౌనిక నిద్ర మాత్రలు మింగిందని నీకెవరు చెప్పారు అని చెప్పేసి బాలు నిలదీసేసరికి ఎవరు చేస్తారా, అల్లుడు గారే ఫోన్ చేశారు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఈ అమ్మాయి వేరే ఎవరితో ఫోన్ లో మాట్లాడుతుంది, ఒక అబ్బాయితో మాట్లాడుతుంది, ఇక ఆ విషయం నాకు తెలియడంతో నేను నిలదీసేసరికి మీ అమ్మాయి నిద్ర మాత్రలు మింగేసింది. ఈ అమ్మాయి కండిషన్ అలా సీరియస్ అయ్యింది, హాస్పిటల్లో జాయిన్ చేశామని చెప్పేసి సంజయ్ చెప్పడంతో నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి ప్రభావతి అయితే చెప్తుంది బాలుకి. బాలుకి చాలా కోపం అనిపిస్తుంది. అసలు ఏమైంది ప్రభావతమ్మ, నీకు కొంచెమైనా బుద్ధుందా? నీ కూతురు గురించి వేరే ఎవడో అలా మాట్లాడితే నువ్వు నమ్మేస్తావా? నీ కూతురు ఎలాంటిదో నీకు నమ్మకం లేదా? నీ కూతురి మీద ఎలాంటిదో నీకు తెలియదా? చూసిన సంబంధం అసలు మంచిదా కాదా అని వెనక ముందు ఆలోచించుకోకుండా నువ్వు సంబంధం తెచ్చావని మెడ వంచి మరీ తాళి కట్టించుకుంది. అలాంటిది మౌనిక తప్పు చేసిందంటే నువ్వు ఎలా నమ్ముతున్నావు? డాక్టర్ అయితే అక్కడికి వస్తాడు. చూడండి, మీరు పేషెంట్ ముందు ఇలా మాట్లాడొద్దు, మీకు ఏమున్నా సరే బయటకు వెళ్ళి మాట్లాడుకోండి, పేషెంట్ కి కొంచెం సమయం ఇవ్వండి, దయచేసి బయటకు వెళ్ళండి అని చెప్పేసి డాక్టర్ అయితే ప్రభావతి బాలు మీనాని బయటకు పంపిస్తాడు. ఇందులో ప్రభావతి అయితే అది కాదురా బాలు, ఒకసారి మౌనిక స్పృహలోకి వచ్చాక మన కూతుర్ని అడుగుదామని చెప్పేసి ప్రభావతి అనడంతో బాలుకి చాలా కోపం అనిపిస్తుంది. అమ్మా, నువ్వు మౌనికను అనుమానించొద్దు, నిజానికి ఆ సంజయ్ వాడే అసలు మంచివాడు కాదు, వాడే ఏదో చేస్తుంటాడు, వాడే చేసి కావాలని మన మౌనిక మీద నిందవిస్తున్నాడు అంటూ ప్రభావతి బాలు ఇద్దరు కూడా బయట అరుచుకుంటూ ఉంటారు. ఈ లోపల డాక్టర్ అయితే బయటకు వచ్చి మీ అమ్మాయి స్పృహలోకి వచ్చిందని చెప్పేసి అనడంతో వెంటనే లోపలికి వెళ్తారు ప్రభావతి బాలు. ఈ లోపల సత్యం కూడా రానే వస్తాడు. ఇక సత్యం అయితే డైరెక్ట్ గా మౌనిక దగ్గరికి వెళ్లి అమ్మ మౌనిక ఏమైందమ్మా అని చెప్పేసి సత్యం అడగడంతో మౌనిక ఒక్కసారిగా ఏడుస్తుంది. సత్యాన్ని పట్టుకొని మౌనిక చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఈ లోపల మౌనిక చేతి మీద గాయాలు, మెడ మీద గాయాలు ఇవన్నీ కూడా బాలుకు కనిపిస్తూ ఉంటాయి. కళ్ళన్నీ వాసిపోయి ఉంటాయి, మొహం మొత్తం పీక్కుపోయి మౌనిక అసలు చాలా బాధపడుతూ ఉంటుంది. విధంగా సత్యాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉన్న మౌనికనైతే ఇద్దరు ప్రభావతి బాలు అందరూ కూడా మౌనికను అలానే చూస్తూ ఉంటారు. ఆ పరిస్థితుల్లో మౌనికను చూసిన ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మౌనిక అసలు ఏంటి ఇదంతా, ఏంటి పిచ్చి పని అని చెప్పేసి అంటే ప్రభావతి అయితే మౌనిక నిలదీస్తుంది. మనందరం కూడా మోసపోయాము, నిజానికి అసలు ఆ సంజయ్ గాడు అసలు మంచివాడు కాదు, మీద ఇష్టంతోనే ప్రేమతోనూ నన్ను పెళ్లి చేసుకోలేదమ్మా, కావాలనే కక్షతో నన్ను పెళ్లి చేసుకున్నాడు, డబ్బంటే ఇష్టమని డబ్బు కోసం నిన్ను ఎరవేసి నన్ను ప్రేమలోకి దింపినట్లుగా దింపి అసలు వీడు ఎంత మంచివాడు కాదు, చాలా దుర్మార్గుడు అని చెప్పేసి వీడి గురించి ఎంత చెప్పినా సరే మనం అన్నయ్య మాటను కొట్టుపడేసి వీడితో మెడలో తాళి కట్టించుకుని వీడి భార్యనయ్యాను, పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడలుగా నేను ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఈ రోజు వరకు వీడు నన్ను టార్చర్ చేస్తూనే ఉన్నాడు అంటూ మౌనిక బాధపడుతూ ఉంటుంది. ఇందులో ప్రభావతి అయితే మరీ అల్లుడు గారు అలా చెప్పారు, నువ్వు వేరే అబ్బాయితో ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావని, ఆ విషయం నిలదీస్తే ఎలా స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నావని మాతో చెప్పాడు కదా, చూడమ్మా నేను అసలు ఆ ఇంటి కోడలుగా వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నా చేతిలో అసలు ఫోన్ అనేదే లేదు, వరకు నేను అసలు ఎవరితో కూడా ఫోన్ మాట్లాడే అవకాశం కూడా నాకు కల్పించలేదు, నేను కోడలు అడుగు పెట్టడంతోనే నా ఫోన్ లాగేసుకున్నారు, అప్పుడు నేను ఏ అబ్బాయితో ఫోన్ అని మాట్లాడతానో నువ్వెలా నమ్మావమ్మా, వేరే అబ్బాయిలతో గనుక ఫోన్ మాట్లాడే మనిషినైతే నువ్వు చూసిన సంబంధాన్ని మరి నేను తల నుంచి మరి ఎందుకు పెళ్లి చేసుకుంటాను, సరైనా సరే కనీసం ఒక్కసారి నీ కూతురు గురించి, నీ కూతురు ఎలాంటిదో నువ్వు ఆలోచించలేకపోయావా, వాళ్ళు వేరెవరో ఏదో చెప్పారని నువ్వు నమ్మావు తప్ప నీ కూతురు ఎలాంటిదో నీకు నీ కూతురు మీద నమ్మకం లేదా, ఇందులో సత్యం కూడా ఏంటి ప్రభా అసలు ఏంటి ఇదంతా, ఏం జరుగుతుందని చెప్పేసి సత్యం కూడా ప్రభావితం తిడతాడు. ఇందులో బాలు అయితే నేను చెప్పాను కదా మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను వాడు అసలు మంచివాడు కాదు అని, మౌనికి
మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో మీనా కూడా చెప్పాను అత్తయ్య, ఈయన ఎంతలా చెప్పినా సరే మరి కనీసం మీరు ఈయన మాట పట్టించుకోలేదు. మాటను పట్టించుకోకుండా మీ చేతులారా మీరే మౌనిక జీవితాన్ని నాశనం చేశారు. ఒకగానొక ఆడపిల్ల జీవితాన్ని మీరు నాశనం చేశారు. ఎప్పుడు కూడా డబ్బు 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 అని దాని మీద ఎప్పుడు మీరు ఆశలు పెట్టుకుంటారు. డబ్బు కోసం మీరు అసలు పెళ్లి చేసుకునేవాడు మంచివాడా కాదా అని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. వాడిని చూడటంతోనే వాడు అసలు ఎలాంటి వాడా అని చెప్పేసి అందరూ కూడా ఒక్కసారిగా క్యాచ్ చేస్తారు. ఇది చెప్పింది అటు చూస్తే రవి కూడా చెప్పాడు, ఇటు చూస్తే ఈయన కూడా మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. మీరు మాత్రం ఎవరి మాటను పట్టించుకోకుండా వీడికిచ్చి పెళ్లి చేసేశారు. అత్తయ్య, మీనా కూడా చెప్తున్నది కరెక్టే. మీరు కనీసం ఇంతమంది చెప్తున్నా సరే మీరు వాడి గురించి ఒక్కసారి కూడా ఆలోచించుకోకుండా వాడినిచ్చి మరి మౌనికకు పెళ్లి చేశారు. ఇప్పుడు చూడు మౌనిక ఎంత బాధపడుతుందని చెప్పేసి రోహిణి కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో బాలు కూడా వినోద పార్లర్ అమ్మ, ఈవిడ మొదటి నుంచి ఈవిడకున్న బుద్ధదే ఎప్పుడు కూడా కోటీశ్వరరాలు కావాలనే కోరుకుంటుంది. అసలు ఇలాంటి పరిస్థితి రాకూడదని, అసలు మంచివాడు కాదు అని వాడికి ఇచ్చి నా చెల్లెల్ని పెళ్లి చేయడం నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేక నేను మొదటి నుంచి అడ్డుకున్నాను. నా మాటను కొట్టిపడేశారు. ఇప్పుడు చూడు నా చెల్లెలకి ఎలాంటి పరిస్థితి కల్పించారు అంటూ బాలు అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇందులో ప్రభావతి అయితే బాలు దగ్గరకు వచ్చి నన్ను క్షమించరా బాలు, నేను అసలు ఏం తప్పు చేశానో నాకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు కూడా డబ్బు గురించి ఆలోచించానే తప్ప ఈ నిజాన్ని పెళ్లి చేసుకున్న నా కూతురు అక్కడ అసలు సంతోషంగా ఉంటుందా లేదా అని అసలు ఆలోచించలేదు. నేను మొదటిసారిగా తప్పు చేశాను, నన్ను క్షమించని చెప్పేసాడు. ప్రభావతి అయితే బాలు చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. జరిగిపోయేదేదో జరిగిపోయిందమ్మా, ఇక మీదట మన చెల్లెల్ని వాడి ఇంటికి పంపించొద్దు. ఎలాగో మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము కాబట్టి చేత వాడికి విడాకులు ఇప్పించేసి మన చెల్లెల్ని మన ఇంటికి తీసుకుని వెళ్ళిపోదామమ్మా అని చెప్పేసి బాలు అయితే చెప్తూ ఉంటాడు. తెలిసి నా కూతురు నేను నరకంలోకి మళ్ళీ ఎందుకు పంపిస్తానురా, తిరిగి నేను ఆ తప్పు చేయాలని అస్సలు అనుకోవడం లేదు అంటూ ప్రభావతి మాట్లాడటంతో ఇందులో సత్యమైతే ఇప్పటికి నువ్వు ప్రభావతిలా కరెక్ట్ గా ఆలోచించావు ప్రభా, కూడా నువ్వు డబ్బు గురించి ఆలోచిస్తావు. కనీసం ఒక్కసారి నా మనుషుల గురించి ఆలోచించుంటే, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తుంటే ఈ రోజు నా కూతురు జీవితం బాగుండేది. సార్ వాళ్ళతో గొడవ జరిగినా సరే మన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం అని చెప్పేసి మన ముందుకు వచ్చి అడిగారు అంటే నేను అసలు నమ్మలేదు. అని నువ్వు మాత్రం గుడ్డుగా నమ్మేసి కూతుర్ని ఇచ్చేసావు. డబ్బు కోసమే పగ తీర్చుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారని ముందే మనం అసలు గ్రహించలేకపోయాము. క్షమించరా బాలు, నీ మాట నేను కూడా పట్టించుకోలేదని చెప్పేసి సత్యం కూడా బాలును క్షమాపణ అడుగుతాడు. ఇందులో మీనా రోహిణి, చూడండి మావయ్య గారు మీరేమీ బాధపడవద్దు, ఇదంతా కూడా ఒక పీడ కళ అనుకుందాము. మౌనికకు అసలు పెళ్లి జరగలేదే అనుకుందాము. ఇప్పటికే మౌనికగా ఆరోగ్యం బాగుంది, తను మనలో దూరంగా వెళ్ళిపోలేదు కదా, క్షేమంగా ఉంది, అది మనకి చాలు. మన కూతురుని మనం తీసుకుని వెళ్ళిపోదామండి. కూతురు మన ఇంట్లోనే మనతో పాటు కలిసి జీవితాంతం సంతోషంగా ఉంటుంది. మన ఇంటి దగ్గర ఉంటేనే క్షేమంగా ఆరోగ్యంగా ఉంటుంది. తిరిగి మళ్ళీ వచ్చి ఎలాంటి మాయ మాటలు చెప్పినా సరే తిరిగి మళ్ళీ మన కూతుర్ని ఆ ఇంటి కోడలిగా కాపురానికి మాత్రం అసలు పంపించొద్దండి. మావయ్య గారు అత్తయ్య గారు చెప్తున్నది నిజమే అని చెప్పేసాడు రోహిణి మీనా అనడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఉంటారు. హాస్పిటల్ నుంచి కోలుకున్న మౌనికనైతే తిరిగి ఇంటికి తీసుకొని వచ్చేస్తారు. ఇందులో బాలు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అయితే సంజయ్ ఇంటికి అయితే వెళ్తారు. మీరు మౌనికని అరెస్ట్ చేస్తున్నారని వాళ్ళ అన్నయ్య కంప్లైంట్ ఇచ్చాడు, కావాలని ఇదంతా చేస్తున్నారు కదా అని చెప్పేసి సంజయ్ అయితే నిలదీస్తూ ఉంటారు. సంజయ్ మాత్రం నేను అలా చేయలేదు, అమ్మాయి తప్పు చేసిందని చెప్పేసి మౌనిక మీద నింద వేసే ప్రయత్నం చేస్తారు. కానీ పోలీసులు మాత్రం సంజయ్ కి బుద్ధి చెప్తారు. అమ్మాయి ఒంటి నిండా చేతి నిండా గాయాలున్నాయి, అమ్మాయి నోరు తెచ్చి సాక్ష్యం చెప్పింది, అలాంటి తప్పుడు నువ్వు తప్పు చేయలేదని మేము ఎలా నమ్ముతాము. దానికి ఆ అమ్మాయి చెప్పింది కోర్టు కూడా నమ్ముతుంది. కోర్టుకి సాక్ష్యాధారాలు కావాలి కాబట్టి వాళ్ళ వైపున బలంగా సాక్ష్యాధారాలు ఉన్నాయి. చేసావని నీ మీద కేసు పెట్టారు. నువ్వు కనుక సరెండర్ అయిపోతే బాగుంటుంది. ఇక నువ్వు అమ్మాయికి విడాకులు కూడా ఇచ్చేసేయాలి, ఎందుకంటే విడాకులు కోరుతూ అమ్మాయి సంతకం కూడా పెట్టింది. నువ్వు పోలీస్ స్టేషన్ కి నడువు అని చెప్పేసి సంజయ్ కి అయితే అరెస్ట్ చేసి ఒక్కసారిగా సంజయ్ కి దిమ్మ తిరిగి షాక్ ఇస్తాడు బాలు. చూసారు ఫ్రెండ్స్, రాబోయే మన గుండె నిండా గుడి గంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఇలానైతే జరగబోతుంది. మౌనికనైతే తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. మౌనిక ద్వారా సంజయ్ అయితే అరెస్ట్ చేయించబోతున్నాడు. బాగా ఎపిసోడ్ ఇలానే జరగని చెప్పేసి మరైతే కోరుకుంటే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ గుండె నిండా గుడి గంటల సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో డైలీ తెలుసుకోవాలి అనుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.